ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నేను నీకు ఈరోజు 2 బహుమతులను ఇవ్వబోతున్నాను. ఆనందంగా అందుకో బిడ్డా. ఇవి అందుకున్న వెంటనే నీ జీవితంలో కొన్ని మార్పులు చూస్తావు అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, ఎలాంటి బహుమతులు ఇవ్వబోతున్నారు, ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక దేనికి భయపడకు. ఈరోజు నేను నీకోసం 2 బహుమతులను తీసుకొచ్చానమ్మా. వీటిల్ని వెంటనే అందుకో. ఇవి అందుకున్న క్షణం నుంచే నీ జీవితం మంచిగా మారుతుంది, అందంగా ఉంటుంది. నీ అదృష్టం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉండాలి అనేది అన్నీ నేను చెబుతాను. నా బిడ్డ ఎంతో ఓర్పుతో నా అడుగుజాడల్లోనే నడుస్తుంది. నీ సాయి అన్నా, నీ సాయి మాటలు అన్నా నీకు ఎంతో నమ్మకం, ఎంతో ఇష్టం కదా. నీ బాబా ఏం చెప్పినా సరే నువ్వు నమ్ముతావు. అలాంటి నువ్వు నీ బాబాకి ఎంతో ఇష్టమైన దారిలో శ్రద్ధ, సబూరితో నడుచుకుంటున్నావు. అందుకే నువ్వు ఎప్పుడూ ఎత్తులోనే ఉంటావమ్మా. నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. ఇతరుల కష్టం మీద ఆధారపడకుండా, ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా నీ కష్టం మీదే నువ్వు నిలబడగలుగుతున్నావు. అందుకే ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను. దిగులు పడకు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నారు కదా. ఇక దేనికి భయపడకు. ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఎవరి వల్ల కూడా నీ తల్లిదండ్రులను దూరం చేసుకోవద్దమ్మా. వాళ్ళకంటే నీ మంచి కోరేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని తెలుసుకో. కాబట్టి వాళ్ళ మాట అస్సలు కాదనకు. నీ రక్త సంబంధికులు, నీ కుటుంబ సభ్యులు మాత్రమే నిన్నుగా ఇష్టపడతారు. మిగతా వాళ్ళు నీ డబ్బు, నీ పేరు, నీ పలుకుబడి ఇవి చూసి మాత్రమే నీపై ఇష్టం ఉన్నట్లు నటిస్తారు. కాబట్టి నీ వాళ్ళలో పరాయి వాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళలో నీ వాళ్ళు ఎవరో తెలుసుకొని జాగ్రత్త పడడమే నీకు మంచిది బిడ్డా. కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. ఎందుకంటే ఈ లోకంలో జీవించే వాళ్ళకన్నా నటించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆ నటన మధ్యే అందరూ జీవిస్తున్నారు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి బిడ్డా. ఎప్పుడూ కూడా నీ కుటుంబ సభ్యులను అశ్రద్ధ చేయకు. నీ తల్లిదండ్రులను నువ్వు ఎంతైతే గౌరవిస్తావో అంతే గౌరవం నీకు కూడా దక్కుతుంది. వారిలోనే కదా నేను కూడా ఉంటాను. నీ తల్లిదండ్రులు, నువ్వు ఇష్టపడే బాబా నీ జీవితంలో ఉన్నంత వరకు ఎలాంటి దిగులు నీకు అవసరం లేదు. అసలు నీకు తిరిగే ఉండదు బిడ్డా. ఎందులోనైనా సరే నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. ఇక నీ జీవితంలో నీకు ఎలాంటి కష్టాలు, సమస్యలు, శోకాలు ఇవి ఏమీ ఉండవమ్మా. ఆనందం మాత్రమే ఉంటుంది. విజయాన్ని మాత్రమే తానుగా నీకు అందిస్తాను. ఇక నేను నీకు ఇవ్వబోయే 2 బహుమతులు ఏంటో తెలుసా? శ్రద్ధ, సబూరి లాంటి 2 రత్నాలను పాటిస్తున్న నీకు అంతా మంచే జరుగుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా నీ కష్టం మీదే ఆధారపడి జీవిస్తున్నావు కదా. నాకు ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటావు. నన్ను ఎంతగానో నమ్మావు. అంత మంచి మనసుతో చేసిన నీ పూజ ఎక్కడికి పోదు తల్లి. నీ పూజకు తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను. ఆనందంగా ఉండు. నా పూర్తి ఆశీర్వాదాన్ని కూడా నీకు ఇస్తున్నాను బిడ్డా. సంతోషంగా ఉండు. ఇవే తల్లి నేను నీకు ఇచ్చే 2 విలువైన బహుమతులు. నా ఆశీర్వాదం, నా అనుగ్రహం. ఇవి 2 నీ దగ్గర ఉన్నాయి అంటే ఇక నీకు ఎందులోనూ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఇక నిన్ను, నీ కుటుంబ సభ్యులను నా కంటి పాపలా చూసుకుంటాను. కానీ తల్లి, ఒక్కటి చెబుతాను విను. నీ చుట్టుపక్కల వాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు బిడ్డా. అనవసరంగా ఎవ్వరితో మాట్లాడకు. నీ చేతనైనంత సాయం చెయ్యి. అనవసరమైన స్నేహబంధం పెంచుకుని మితిమీరిన అభిమానం వాళ్లపై పెంచుకోకు. ఎందుకంటే తరువాత వాళ్ళు నీ నుంచి దూరమైతే నువ్వు తట్టుకోలేవు కదా బిడ్డా. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమ్మా.
అలా కాకుండా వాళ్ళపై మితిమీరిన ప్రేమను పెంచుకొని వాళ్ళు దూరమయ్యారని మళ్ళీ బాధపడి కన్నీరు పెట్టుకుంటే ఎలా తల్లి? అది నీకేమైనా బావుందా చెప్పు? కాబట్టి నువ్వు నీలానే ఉండు. మంచిగా ఉండు. అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. నీ జీవితం కూడా మంచిగా, సంతోషంగా మారుతుంది. ఇక ఆనందంగా ఉండు బిడ్డా. నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు, భయం లేదు. 2 ఎంతో విలువైన బహుమతులు నీకు అందించాను కదా! ఇక దేనికి భయపడకు. సంతోషంగా ఉండు. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పనిలో విజయాన్ని సాధిస్తావు. నువ్వు కోరుకున్నది అందులో నువ్వు ఏదైనా సరే ఖచ్చితంగా చేసి చూపించగలవు. నువ్వు ఏదైనా పని చేయాలి అనుకుంటున్నప్పుడు నాతో చెప్పుకో, లేదా నీ కుటుంబ సభ్యులతో చెప్పుకో. నేను, నీ తల్లిదండ్రులు మాత్రమే నీకు మంచి సలహా ఇవ్వగలరు. ఇంకా చెప్పాలి అంటే నీ బంధం కూడా నీకు మంచి సలహాలనే ఇస్తుంది. వీళ్ళని తప్ప ఇంకా ఎవ్వరిని కూడా నువ్వు అస్సలు సాయం కోరుకు. చెప్పాను కదా, నటనతో జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళ మధ్య ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావని గుర్తుంచుకోవాలి. నువ్వు ఎదుగుతున్నావు అంటే చూసి ఓర్చుకోలేని వాళ్ళు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారమ్మా. అలాంటి వాళ్ళ నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే జాగ్రత్త పడాలి కదా! అప్పుడే కదా సంతోషంగా ఉండగలవు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. అసలు చెప్పాలి అంటే నువ్వు మౌనంగా ఉండడమే మంచిది తల్లి. కొన్ని కొన్ని సందర్భాల్లో నువ్వు మౌనంగా ఉంటే ఆ మౌనం నీకు ఎన్నో నేర్పిస్తుంది. అర్థమైందా? ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారు. ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. అలానే బాబాగారు ఇచ్చిన 2 బహుమతులు అందరికీ ఎంతో విలువైనవే కదండి. బాబాగారి ఆశీర్వాదం, అనుగ్రహం ఇవి 2 మనకి దొరకడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ప్రతిరోజు బాబాని పూజిస్తూ ఉంటాము. బాబా మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి, మీరు అనుగ్రహించండి అని చెప్పి ప్రతిరోజు బాబాని అడుగుతూనే ఉంటాము. అలాంటిది బాబాగారే స్వయంగా ఈరోజు మనకి బాబాగారి ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని అందించారు అంటే ఇక దేనికి కూడా మనం అస్సలు దిగులు పడాల్సిన పని లేదన్నమాట. ధైర్యంగా బాబా ఉన్నారు అని నమ్మి ముందుకు వెళ్ళినట్లయితే ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది. మన జీవితమే మన వశమైపోతుందన్నమాట. బాబాగారిని నమ్మి నమ్మకంతో ఎప్పుడూ కూడా శ్రద్ధ, సబూరితో ఉన్న వాళ్ళకి బాబాగారు తోడుగా ఉంటారండి. బాబా మీద నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అస్సలు కోల్పోవద్దు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం కష్టాల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా సరే మనకి తోడుగా ఉండేది ఎవరు? మన బాబాగారే కదా! అలాంటి బాబాగారి మీద మనం నమ్మకాన్ని కోల్పోయినట్లయితే మన జీవితమే మన చేయి దాటిపోతుందన్నమాట. కాబట్టి ఇక మరి చూశారు కదండీ! ఎప్పుడు కూడా బాబా మీద నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా బాబాగారు మనకి ఎప్పుడూ తోడుగా ఉంటారు. ఇక మరి చూశారు కదండీ! ఇది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.